దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో సామ్రాట్ అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే ఏంటో వివరంగా చెప్తాను అని రొమాన్స్‌లోకి దిగుతాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 203. అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే ఎలా ఉంటుందో వివరంగా చెప్తాను ఉండు అంటూ రొమాన్స్లోకి దిగి తన నడుం చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా మీదకి లాక్కుంటాడు. దాంతో శక్తి వచ్చి సామ్రాట్ ఛాతి మీద పడుతుంది. తను తేరుకొక్క ముందే తన నడుము మీద వేలతో నాట్యం ఆడిస్తుంటాడు. ఆ స్పర్శలకి శక్తి స్టన్ అవుతూ చూస్తుంటే ఇలా ఒక రకంగా అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారు. ఇంకా అంటూ తన్ని వెనుకకు తిప్పుకొని, వెనక నుంచి తన్ని హగ్ చేసుకొని, 2 చేతులు తన నడుముకి చుట్టేసి, తన మెడ మీద ఒక ముద్దు పెడతాడు. సామ్రాట్ పెదవులు తన ఒంటికి తగిలేసరికి ఒక్కసారిగా తన శరీరం జలధరిస్తుంది. ఇలా హగ్ చేసుకుని ముద్దు పెట్టడం కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారు. ఇంకా అంటూ తన్ని ముందుకు తిప్పుకొని తన నడుము చుట్టూ చేతులు బిగించి తన మెడవంపుల్లో ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి తన నరాలు జివ్వుమంటూ తన ఒళ్ళంతా కరెంట్ పాసై తనకు తాను స్థిమితం కోల్పోతుంది. ఇలా మెడవంపుల్లో ముద్దు పెట్టడం కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారు అంటూ అతని పెదవులతో తన మెడ మీద రాస్తూ తన మొహం మీదకి వస్తుంటాడు. ఆ స్పర్శకి శక్తి నోట మాట రాకుండా బలహీనురాలిగా అయిపోతుంటే సామ్రాట్ అలా పెదవులతో రాసుకుంటూ తన మెడ మీద నుండి తన చిన్ వరకు వచ్చి తన చిన్ నుండి పెదవుల దగ్గరికి వచ్చి ఆ పెదవుల వైపు చూస్తూ ఆగిపోతాడు. అప్పటి వరకు షాక్లో పట్టు కోల్పోయిన శక్తి సామ్రాట్ ఆగిపోయేసరికి ఒక్కసారిగా తేరుకొని సామ్రాట్ని వెనక్కి నెడుతుంది. సామ్రాట్ వెనక్కి వెళ్ళి అక్కడ గట్టు పట్టుకొని తట్టుకొని నిలబడి తన వైపు నవ్వుతూ చూస్తుంటాడు. ఈసారి తనకి చెమటలు పట్టి కనిపిస్తుంటాయి. యూ ఇడియట్, నన్ను పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడతావా అని అడుగుతుంది శక్తి చురుగ్గా చూస్తూ. అంటే నేను కావాలని ముద్దు పెట్టలేదు. అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఎలానో నీకు వివరిస్తున్నాను. నీకు ఇంకా అర్థం కాకపోతే చెప్పు. ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకోవడం ఎలానో ఈసారి ఇంకా క్లియర్‌గా వివరిస్తాను అంటూ దగ్గరికి రాబోతుంటే శక్తి అక్కడున్న పెద్ద గరిటె తీసుకొని చూపిస్తుంది. ఆ గరిటె చూసి కాస్త కంగారు పడుతూ అక్కడే ఆగిపోతాడు. అడుగు ముందుకు వేశావంటే ఈ గరిటెతో నీకు వాతలు పడేలాగా కొడతాను అంటుంది శక్తి. నేనేం తప్పు చేశానని కొడతావు అని అడుగుతాడు. ఆహా, తప్పు చేయలేదా? అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఏంటో నాకు నేర్పిస్తూ నువ్వు ఫుల్లుగా అడ్వాంటేజ్ తీసుకున్నావని నాకు అర్థమైందిలే. నీ బగముద్ది నీ మగబుద్ధి చూపించుకున్నావు అంటుంది కోపంగా. మగబుద్ధి కాదు, మొగుడు బుద్ధి చూపించుకున్నాను అను. కరెక్ట్‌గా సూట్ అవుతుంది అంటాడు. మొగుడు లేదు, మొద్దు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వుంటే నాకసలు ఇక్కడ పని కావడం లేదు అని అంటుంది. ఆల్రెడీ అక్కడ పాయసం అయిపోయింది. ముద్దుల కారణంగా నీకు పట్టిన ఆ చెమటలు తుడుచుకొని ఆ పాయసం బౌల్స్‌లోకి తీసుకొని వచ్చేసేయ్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు. శక్తి చిరుకోపంగా తిట్టుకుంటూనే ఆ చెమటలు తుడుచుకుంటూ ఉంటే సామ్రాట్ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి నేను దగ్గర చేసుకుని ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉంచాలని నా తాపత్రయం శక్తి అని మనసులో అనుకొని బయటికి వెళ్ళిపోతాడు. అందరితో జాయిన్ అయ్యి ముచ్చట్లు పెడుతుంటాడు. వినోద్ అందరితోటి మాట్లాడుతూనే ఎవరికీ చూడకుండా పక్కన కూర్చున్న చరిత దగ్గరికి చిన్నగా చేయి పొనిచి తన థైస్ మీద చిన్నగా గిచ్చుతాడు. దానికి చరిత కాస్త ఉలిక్కిపడి వినోద్ వైపు చూస్తుంది. ఈహిహి అన్నట్టుగా పళ్ళు వికిలిస్తుంటాడు. చరిత నవ్వుతూ తనకు కూడా ఎవ్వరూ చూడకుండా వినోద్ థైస్ దగ్గరికి చెయ్యి తీసుకొచ్చి గట్టిగా తోలు ఊడి వచ్చేలాగా గిచ్చుతుంటుంది. ఆ గిచ్చుటికి అంతమందిలో వినోద్ కక్కలేక మింగలేక అన్నట్టుగా గట్టిగా నోరు మూసుకొని ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అంటూ వినోద్కి మాత్రమే వినిపించేలా చెప్పి వదిలేస్తుంది. హమ్మయ్య,
అని అనుకొని తనకి గిచ్చడం వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది అని చిలిపిగా తిట్టుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి శక్తి ట్రేలో అందరికీ పాయసం బాల్స్ తీసుకుని వస్తుంది. ముందుగా ట్రే పట్టుకొని లక్ష్మి, రాజశ్రీ గారి దగ్గరికి వెళ్తే, లక్ష్మి గారు, రాజశ్రీ గారు చెరొక బౌల్ తీసుకుంటారు. ఆ తర్వాత సామ్రాట్ వంతు వస్తుంది. సామ్రాట్ కూడా ట్రేలో నుంచి పాయసం బౌల్ అందుకోబోతుండగా, శక్తి సామ్రాట్‌ని తప్పించి అటు పక్కగా ఉన్న వినోద్‌కి, చరితకి అందిస్తుంది. ఇదేంటి నాకివ్వడం లేదు అని సామ్రాట్ అనుకుంటూ మళ్ళీ వాళ్ళిద్దరు తర్వాత ట్రేలో నుంచి బౌల్ అందుకోబోతుండగా ఈసారి కూడా తప్పించి అరుణ్కి శ్రావణికి అందిస్తుంది. చివరిగా ఒక్క బౌల్ ఉంటే ఆ ఒక్క బౌల్ తను తీసుకొని సామ్రాట్ పక్కన కూర్చొని తింటుంది. ఇదేంటి మొత్తానికి నాకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. సామ్రాట్కి ఊరిస్తూ శక్తి పాయసం తింటూ ఉంటుంది. సూపర్‌గా ఉంది వదిన పాయసం అంటాడు వినోద్. అవును శక్తి, పాయసం చాలా టేస్టీగా ఉంది అంటుంది చరిత కూడా. అరుణ్ కూడా టేస్ట్ చేసి నిజమేనమ్మా, సంతోషంలో మంచి పాయసం చేసి పెట్టావు అని. నీకెలా ఉంది పెద్ద బామర్ది అంటూ సామ్రాట్ వైపు చూస్తాడు. సామ్రాట్ ఖాళీగా కూర్చొని చూసి అదేంటి శక్తి, సామ్రాట్‌కి పాయసం ఇవ్వలేదు అని అడుగుతాడు. ఈ హీరో ఆల్రెడీ కిచెన్‌లో వేడివేడిగా స్వీట్ పాయసం తింటూ బాగా ఎంజాయ్ చేశాడన్నయ్య అంటూ పళ్ళ బిగువున ఒత్తి పలుకుతుంది. తను ఒత్తి పలికే విధానానికి సామ్రాట్ కోపంగా చూస్తూ, రాక్షసి, నేను ముద్దులు పెట్టానని నాకు పాయసం ఇవ్వకుండా ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నావా అని మనసులో అనుకుంటాడు. నిజంగానే సామ్రాట్ కిచెన్‌లో తిన్నాడేమో అని అరుణ్ అనుకొని, అవునా శక్తి, అలా అయితే ఏమీ అవసరం లేదులేమ్మా, ఎక్కువ స్వీట్ తిన్నా మళ్ళీ షుగర్‌కి ఎటాక్ అవుతుంది అంటాడు. నా బొంద షుగరు, అసలు నేను పాయసం తిని చస్తేనే కదా అని సామ్రాట్ మనసులో తిట్టుకుంటాడు. ఏమైనా పాయసం మాత్రం నిజంగానే చాలా టేస్టీగా ఉంది శక్తి అంటుంది రాజశ్రీ. అవును శక్తి, ఇంత టేస్టీగా నేను కూడా ఎప్పుడూ చేయలేదనుకో అంటుంది లక్ష్మి గారు. అందరూ అలా అంటుంటే సామ్రాట్‌కి పాయసం తినాలని నోరూరుతుంటుంది. శక్తి వాళ్ళ మాటలకి నవ్వుతూ, ఈ పాయసం నేనొక్కదాన్నే చేయలేదు పిన్ని, సామ్రాట్ నేను కలిసి చేశాము అంటుంది. ఓహ్! అందుకేనా ఇంత టేస్ట్‌గా ఉంది. మీ ఇద్దరు చేతులు పడితే అమృతమేనమ్మా అంటూ లొట్టలు వేసుకుంటూ పాయసం తింటుంటాడు అరుణ్. అలా అనే కొద్దీ సామ్రాట్‌కి ఇంకా నోరూరుతూ, ప్లీజ్ శక్తి, అందరూ పాయసం బాగుందని అంటుంటే నాకు కూడా పాయసం తినాలని ఆశగా ఉంది. నాకు పాయసం ఇవ్వవా అని అడుగుతాడు తనకు మాత్రమే వినిపించేటట్టుగా. చస్తే ఇవ్వను, లేకపోతే నాకు ముద్దులు పెడతావా, నీకిదే పనిష్మెంట్ అంటూ కోపంగా చెప్పి పాయసం తింటూ ఉంటుంది. పోవే రాక్షసి అని తిట్టి అందరి వైపు చూస్తుంటే అందరూ టేస్టీగా ఉన్న పాయసాన్ని చాలా ఇష్టంగా తినడం కనిపిస్తుంది. వాళ్ళు తినే విధానానికి సామ్రాట్‌కి ఇంకా పాయసం తినాలని ఆశపడుతుంటే, ఇక అక్కడ ఉండలేక, అందరూ నాకు ఊరిస్తూ తింటున్నట్టుగానే ఉంది, నేనిక్కడ ఉండను పో అంటూ శక్తికి కోపంగా చెప్పి పైకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న సామ్రాట్‌ని చూసి శక్తి నవ్వుకుంటుంది. రూమ్‌లోకొచ్చి కూర్చొని, నాకు పాయసం పెట్టకుండా ఏడిపిస్తుంది అని చిరుకోపంగా తిట్టుకుంటూ ఉండగా, శక్తి ఆ పాయసం బౌల్ పట్టుకొని స్పూన్‌తో తింటూ ఆ రూమ్‌లోకొస్తుంది. తను మళ్ళీ అక్కడికి రావడం చూసి కాస్త కోపం తెచ్చుకుంటూ, నాకు అక్కడ ఉంటే నోరూరుతుందని ఇక్కడికొస్తే మళ్ళీ నువ్వేంటి ఇక్కడికొచ్చావు అని అడుగుతాడు. పాయసం చాలా బాగుంది హీరో, నీకు నోరూరించాలనే నేను మరికొంత పెట్టుకొని తింటూ ఇక్కడికొచ్చాను అంటూ సామ్రాట్ ఎదురుగా చైర్లో కూర్చొని సామ్రాట్ ముందు ఊరిస్తూ స్పూన్‌తో పాయసం నోట్లో పెట్టుకొని, వావ్! పాయసం అంటే ఇది. లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేశావు చూసావా? అక్కడొచ్చింది పాయసానికి టేస్ట్ అంటూ ఇంకొక స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది. తను ఊరించే ఎక్స్‌ప్రెషన్స్‌కి ఇక సామ్రాట్ ఆగలేక తన దగ్గర నుంచి బలవంతంగా పాయసం బౌల్ గుంజుకుంటాడు. ఏయ్! ఏం చేస్తున్నావు హీరో అంటూ శక్తి బౌల్‌ని సామ్రాట్‌కి అందనివ్వకుండా వెనక్కి గుంజుకుంటూ ఉంటే,
నేను పాయసం తినాలి ఇవ్వు అంటూ బలవంతంగా గుంజుకుంటాడు. అలా గుంజుకొని స్పూన్‌తో పాయసం తినబోతుంటే, అది నేను ఎంగిల్ చేసిన పాయసం అంటుంది శక్తి. ఏం పర్వాలేదు. నా భార్య ఎంగిలే కదా! అంటాడు. అది విని శక్తి ఇబ్బందిగా చూస్తుండగానే సామ్రాట్ స్పూన్‌తో పాయసం నోట్లో పెట్టుకొని అది అమృతంలాగా టేస్ట్ తగిలేసరికి వావ్! నిజంగానే పాయసం సూపర్‌గా ఉంది. అందుకే అందరూ పాయసాన్ని మెచ్చుకున్నారు అంటూ గబగబా తినేస్తుంటాడు. అయ్యో! నేనిలా కాసేపు ఏడిపించి, మళ్ళీ ఫ్రెష్‌గా పాయసం తీసుకొచ్చి ఇద్దామనుకున్నాను. కానీ నువ్వేమో ఎంగిల్ పాయసం తింటున్నావు. వదిలేయ్ సమ్రాట్ అంటూ అడ్డుపడబోతుంటే, ఏయ్! ఆగు. నా భార్య ఎంగిలి నాకేమీ కాదని చెప్పాను కదా! నన్ను ప్రశాంతంగా తిననివ్వు అంటూ టకటక పాయసం తింటూ ఉంటాడు. ఎంగిలి పాయసం తింటున్నందుకు శక్తి ఇబ్బంది పడుతూ, పాపం నేనే అనవసరంగా సామ్రాట్‌ని టెంప్ట్ చేశాను అని అనుకొని బాధపడుతుంటుంది. సామ్రాట్ బౌల్ మొత్తం ఖాళీ చేసి, హమ్మయ్య! మంచి పాయసం తిన్నానని తృప్తి ఇప్పుడు కలిగింది. పాయసానికి నీ ఎంగిలి తగిలి ఇంకా టేస్టీగా అనిపించింది అంటూ ఖాళీ బౌల్ తన చేతిలో పెడతాడు. పో హీరో, నీకు ఆత్రం ఆగదు. కాసేపు ఉంటే ఫ్రెష్‌గా పాయసం తెచ్చి ఇచ్చేదాన్ని కదా! ఎంగిలి పాయసం తినే అవసరం నీకేంటి? అంటుంది. నేను కింద అంతమందిలో నీ దగ్గరుంచి పాయసం గుంజుకొని తింటే బాగోదని కావాలని నేను పైకొచ్చాను. నీ వేషాలు తెలిసి నన్ను ఊరించడానికి నువ్విక్కడికి వస్తావని ముందే గెస్ చేసి మన రూమ్‌లోకొచ్చాను. నేను అనుకున్నట్టుగానే పాయసంతో వచ్చావు. ఫైనల్‌గా నీ ఎంగిలి పాయసం తినే అవకాశం వచ్చింది అంటూ కొంటెగా తన బుగ్గ నొక్కుతూ చెప్తాడు. అదిగో నువ్విలా చేస్తేనే నీకు పనిష్మెంట్ ఇచ్చేది అంటుంది శక్తి బుగ్గ మీద నుండి సామ్రాట్ చేయి విడిపించుకొని. నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చినా అది స్వీట్ పనిష్మెంట్‌గానే మార్చుకున్నాను కదా! అంటాడు నవ్వుతూ. పో హీరో, ఐ హేట్ యూ అంటూ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. తన కోపానికి నవ్వుతూ ఐ హేట్ యూ నుండి ఐ లవ్ యూ అని చెప్పించుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అని అనుకుంటాడు. సాయంత్రానికి లక్ష్మి గారు వెళ్ళటానికి బయలుదేరుతుంటే చరిత తల్లికి జాగ్రత్తలు చెప్తూ నేను లేనని చెప్పి నువ్వు తినకుండా ఊరుకోకమ్మా. ఈ వయసులో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి తిని మెడిసిన్స్ వేసుకుంటూ ఉండు అని చెప్తుంది. వినోద్ అక్కడికొచ్చి అప్పుడే వెళ్తానంటున్నారేంటి అత్తయ్య గారు? ఓ 10 రోజులైనా మీ కూతురింట్లో ఉండొచ్చు కదా అని అడుగుతాడు. కొత్త ప్రదేశంలో నాకు త్వరగా అలవాటు కాదులే వినోద్. అయినా ఊర్లోనే కదా, నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంటానులే అంటుంది లక్ష్మి గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.